జ్యోతిష్ శాస్త్రం పట్ల శ్రద్ధ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉచిత బోధన చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాను. అది జూన్ 17 నా బర్త్డే రోజున ప్రారంభిస్తాను. నేను నేర్చుకున్న శాస్త్రాన్ని 10 మందికి పంచడానికి ప్రయత్నిస్తాను. ఈ సమాజానికి వీలైనంత వరకు మేలు చేయడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ మేలు చేయలేని పక్షంలో తప్పుడు పనులు మాత్రం చేయను. కుజదోషం, భార్య లేచిపోతుంది, జాగ్రత్తగా ఉండు, లేకపోతే ఈ రాయి పెట్టుకు ₹1,00,000 అవుతుంది, లేకపోతే ఈ రుద్రాక్ష పెట్టుకో, లేకపోతే ఈ యంత్రం పెట్టుకో, ఇలాంటివి చెప్పి మాత్రం నేను సమాజాన్ని పాడు చేయనని చెప్పని మీ అందరి ముందు భగవత్ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను ఇంతకుముందు కూడా ఎప్పుడూ చెప్పలేదు. నా గురించి తెలిసిన వాళ్ళు అందరికీ తెలుసు. ఒక ₹20 పెట్టి రాయి తీసుకురావడం, దాన్ని ఒక 2 లక్షలకో 20,000కో అమ్మటం, మోసం చేయటం, ఇది యాస్ట్రాలజీలో ప్రధానమైనటువంటి ప్రక్రియ. ఇది నేను ఎప్పుడూ చేయలేదు. నేను నిజాయితీతోటి భగవంతుని సాక్షిగా ఈ యొక్క జ్యోతిష్ శాస్త్ర సేవ చేసుకుంటానని మీ అందరి ముందు ప్రమాణం చేస్తూ మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి ఎంఎస్కే ప్రసాద్ గారిని మా సంస్థ సగౌరవంగా సన్మానించుకోబోతోంది. అలాగే జ్యోతిష్ శాస్త్రవేత్త, పంచాంగకర్త గుంటుపల్లి సాయిరాం గారిని మిథున్ చక్రవర్తి సన్మానిస్తారు. అలాగే ప్రఖ్యాత న్యాయవాది, హైకోర్టు న్యాయవాది అయినటువంటి సుబ్రహ్మణ్యం గారిని కూడా మా సంస్థ ఇతోధికంగా సన్మానించుకుంటాం. సభకు నమస్కారం అండి. ఈ సాహిత్య అకాడమీ వాళ్ళు మన రామకృష్ణ గారికి కూడా చిన్న సన్మానం చేస్తున్నాం. స్వాతి కళ ముఖ్యంగా ఈనాటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి స్వాతి కళావాహిని మెంబర్సు మరియు ఆ సంస్థ ముఖ్య వ్యక్తి అయినటువంటి సాయి రామకృష్ణ గారికి, అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి ప్రఖ్యాత టెస్ట్ క్రికెట్ ప్లేయర్ శ్రీ ఎంఎస్కే ప్రసాద్ గారికి, అలాగే పంచాంగకర్త మా మిత్రుడు ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ గారికి అత్యంత సన్నిహితుడు అయినటువంటి గుంటుపల్లి సాయి రామకృష్ణ గారికి, అలాగే పంచాంగకర్త ఈనాటి సన్మాన గ్రహీత శ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ గారికి, మాకు ఈ ఆడిటోరియంని ఇచ్చి మాకు సహకరించినటువంటి సోమాజిగూడ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వారికి, అట్లాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ వందన సమర్పణ తెలియపరుచుకుంటున్నాం. జై హింద్.